అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్టకేలకైతే శుభవార్త రావడం జరిగిందనమాట. సో తెలంగాణలో చాలామంది కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రతి నెల కూడా ఈ నెల పెన్షన్లు ఇస్తారా, వచ్చే నెల పెన్షన్లు పెంచిన ఇస్తారా అని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో అటువంటి వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి తాజాగా ఏదైతే మనకు నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జమ అవుతుంది, ఇప్పటి వరకు ఎంత, ఏ జిల్లాల్లో డబ్బులు పడ్డాయి, ఎంత మొత్తంలో ఇస్తున్నారు, సో ఇటువంటి పూర్తి సమాచారాన్ని, కొన్ని కొత్త మార్పులు అయితే శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి విత్ క్లారిటీతోని. ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. డిసెంబర్ నుంచే పెన్షన్లు అనేది పెంపు. ఇక ఏదైతే వచ్చే నెల 7వ తేదీ నుంచి నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏడాది పూర్తి కానుంది కాబట్టి ఆరోగ్య ఆసరా పెన్షన్లు పెంపు, రైతు భరోసా పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం ఆసరా పెన్షన్లు 2016 రూపాయలు, పింఛన్లకు సంబంధించి 3016 రూపాయలు, తాము ఆసరా పెన్షన్ 4000 రూపాయలు, దివ్యాంగ పింఛన్లకు సంబంధించి 6000 రూపాయలు చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి అందుకు తగ్గట్టుగానే రైతు భరోసా కింద ఏటా 15000 రూపాయలు కూడా అందజేస్తామని ప్రకటించడం జరిగింది. సో మొత్తానికి ఆసరా పెన్షన్లు అనేది మనకు వచ్చే నెల 7 తారీఖు లోపే పెంచనున్నారనమాట. దీన్ని బట్టి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటివరకు 2000 రూపాయలు ఇచ్చేవారికి 4000 రూపాయలు, 6000 రూపాయలు అనేది 4000 రూపాయలు ఇచ్చేవారికి 6000 రూపాయలు అయితే అందిస్తారనమాట. డేట్ కూడా చెప్పారు కాబట్టి సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నెల 7 తారీఖు సంవత్సరం అవుతుంది. సంవత్సరం కానుకగా ఆలోపే మనకు ఈ నెల చివరాకనే స్టార్ట్ చేసుకుంటే మొత్తం మీద అయితే అందరికీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయనున్నట్లు ఒక అప్డేట్ వచ్చిందనమాట. ప్రభుత్వం అనేది దాదాపు ప్రతి నెల కూడా 2000 కోట్లు లేదంటే 1000 రూపాయల కోట్లు, అంటే 1000 కోట్లు ఖర్చు అవుతుందన్నమాట ఆసరా పెన్షన్లకు సంబంధించి. ఇప్పుడు ఒకవేళ పెంచినట్లయితే బడ్జెట్ అనేది పెరుగుతుంది కాబట్టి దాదాపు 44 లక్షల మంది అయితే ఉన్నారు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు. ఇదే రకాల కేటగిరీకి మొత్తం 21 రకాలు అయితే ఉన్నారు. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అనేది గుడ్ న్యూస్ చెప్పారు, గుర్తించారన్నమాట. మొత్తం మీద అయితే ఈ నెలలోనే మనకు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మీటింగులు, ఇదైతే పూర్తి స్థాయిలో ధర్నాలు చేయడం, దీక్షలు చేయడం, దాంతోపాటు ప్రభుత్వం ఇటీవల ఎన్యూమరేటర్ల సహకారంతో ఇంటింటి సర్వే జరిగినప్పుడు కూడా రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఇస్తారు, పెంచిన పెన్షన్లు పైసలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఈ తరుణంలో ఒకవేళ నెక్స్ట్ మంత్ కనుక ఎలక్షన్లకు వెళ్ళినట్లయితే మొదటికే మోసం వస్తుంది, ప్రభుత్వం పైన తిరుగుబాటు వస్తుందని చెప్పేసి గమనించి ఈ నెలలోనే మనకు అసెంబ్లీ బడ్జెట్ల సమావేశంలో పూర్తిగా ఈ మనకు డిసెంబర్ 7 తారీఖు లోపు పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారు. కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి ఇస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఇందులో అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఎంతమంది ఇప్పటి వరకు ఉన్నారు, ఎంతమంది అనర్హులుగా ఉన్నారు, ఈ డేటా ప్రకారం అయితే అనాలిసిస్ చేసుకొని సో మొత్తానికి వారికి కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దాంతోపాటు మహిళలకు సంబంధించి 2500 రూపాయలు పథకం ఉందో ఇది జనవరిలో అయితే ఇవ్వనున్నారట. గైడ్లైన్స్ మాత్రం డిసెంబర్ 7 తారీఖున రిలీజ్ చేయనున్నారు. ఇక రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా అదే రోజు అయితే ఆలోపే విడుదల చేయాలని ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ఇప్పటికే కొన్ని పథకాలు స్టార్ట్ అవుతుంది. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 5 లక్షల రూపాయల స్కీమ్, ఇందిరా మైండ్లు లేదంటే 6 లక్షల రూపాయలు 4 విడతల్లో వస్తుంది. ఇది మహిళా పేరు మీద అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద ఈ నెల 25 తారీఖు వరకు రీవెరిఫికేషన్ సర్వే అనేది ముగుస్తుంది. దాని తర్వాత వచ్చేసి గ్రామ స్థాయిలో అయితే ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసి ఎవరు అర్హులు ఏందనే యాప్ అయితే ఉంటుంది. యాప్లో తెలుగు, ఇంగ్లీష్ వర్షన్లో ఉంటుంది. అవినీతి తావు లేకుండా అందరికీ అకౌంట్లో డబ్బులు పడే విధంగా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు ఒక అప్డేట్ వచ్చిందనమాట. సో మొత్తానికి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు అయితే కేటాయించడం అయితే జరిగిందండి. ఇదండి మనకు ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది కొన్ని జిల్లాలకు అయితే ఇస్తున్నారండి. దాదాపు 21 తారీఖు నుంచే స్టార్ట్ అయింది. కొన్ని జిల్లాలకు సంబంధించి ఈ నెల 30 తారీఖు అయితే అందిస్తారు. మరికొన్ని జిల్లాలకు సంబంధించి దాదాపు ఒక 5 జిల్లాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మిగతా జిల్లాలకు రేపు ఎల్లుండి అప్డేట్ అవుతుంది. వీడియో చేసేలోపు మీరు వీడియో చూసేలోపైనా సో మొత్తానికైతే మీ జిల్లాకు ఒకవేళ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి మీరు ఏ రకంగా తీసుకుంటున్నాయిందని ఫోన్ చేసైనా లేదంటే నేరుగా వెళ్ళైనా తెలుసుకోండి. అప్పుడు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుందన్నమాట. సో తెచ్చుకోవచ్చు. మనకు ఇప్పటికే ప్రభుత్వం అనేది పెన్షన్లు 2016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు అయితే అందిస్తున్నారు కాబట్టి సో ఇలాంటి మనకు లేటెస్ట్ ఉన్నటువంటి